మియాపూర్లో పెద్ద దొంగల ముఠా అరెస్టు, 15 బైక్స్ రికవరీ. సైబరాబాద్ పోలీసుల గొప్ప పని. మియాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది భారీ కృషితో 17 బైక్స్ చోరీ చేసిన పెద్ద ఆటోమొబైల్ దొంగల ముఠాని పట్టుకున్నారు. గతంలోనూ చాలా కేసులకి సంబంధించిన ఈ ముఠా సభ్యులు ఇప్పుడు పోలీసుల చేతిలో చిక్కికారు. అరెస్టైన నిందితులు A1 షేక్ సుహైల్, A3 షేక్ అహ్మద్, A4 సల్మాన్ ఖాన్, CCL1 షేక్ అర్మాన్ చౌస్, CCL2 అల్మాస్ షేక్ మరియు పరారీలో ఉన్నవారు A2 సుహైల్ అలీ, A5 కేస్మత్ అలీ. ఈ ముఠా సిరీస్ హ్యాబిచువల్ అఫెండర్స్. A1 షేక్ సుహైల్ ఇప్పటికే కామారెడ్డి పోలీస్ స్టేషన్లో 6 బైక్ థెఫ్ట్ కేసుల్లో నిందితుడు. తాజాగా 2025లో మియాపూర్, KPHP, గోల్కొండ్, పటాన్ చెరు, LB నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ థెఫ్ట్లకు పాల్పడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మియాపూర్ పోలీస్ స్టేషన్ మన క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా ఒక 2 వీలర్స్ అఫెండర్ చేసి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో టోటల్ వాళ్ళందరూ ఒక 7 మంది దాంట్లో ఒక టీమ్గా ఏర్పడి మియాపూర్, చందానగర్, ఈ ఆర్సీపురం ఈ ఏరియాస్లో బాగా అంటే 2 వీలర్స్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళంతా రెగ్యులర్గా దీంట్లో 6 మంది ఏమో వీళ్ళు బాన్స్వాడ, కామారెడ్డి దగ్గర బాన్స్వాడ వాళ్ళు వీళ్ళు, ఇంకొక అతనేమో ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఒకతను కిస్మత్ అలీ అని చెప్పేసి అతను ఓల్డ్ సిటీలో ఉంటాడు. వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి బాన్స్వాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ రావడం, ఇక్కడ ఉన్న వెహికల్స్ నైట్ కూడా దొంగతనం చేయడం, ఈ వెహికల్స్ తీసుకెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మడం, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతం ఇప్పుడు 17 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో హై-ఎండ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, ఎఫ్జెడ్ బండ్లు ఉన్నాయి. అన్ని కాస్ట్లీ వెహికల్స్ వీళ్ళు టార్గెట్ చేసి నైట్ పూట తిరుగుతూ దొంగతనాలు చేయడం చేస్తున్నారు. వీళ్ళని పట్టుకురావడం జరిగింది. 7 మందిలో ఇద్దరు అబ్స్టాండింగ్ ఉన్నారు. దీంట్లో సోహెల్ అలీ అనే అతను ప్లస్ కిస్మత్ అలీ అనే అతను ఇద్దరు అబ్స్టాండింగ్ ఉన్నారు. మిగతా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో షేక్ సోహెల్ అని ఇతను ఇంతకుముందు కూడా 6 కేసులలో దొంగతనంలో బాన్స్వాడలో ఇంతకుముందు కామారెడ్డి పోలీస్ స్టేషన్ జైలు పెట్టడం జరిగింది. అయినా కూడా అతను ప్రవర్తన మార్చుకోకుండా ఇంకా ఇప్పటికి కూడా ఇంకా దొంగతనాలు కంటిన్యూ చేస్తున్నాడు. అతను వాళ్ళ కింద టీంని పిల్లల్ని పెట్టుకున్నాడు, కొంతమందిని ఆ టీం పెట్టుకుని జూనియర్స్ పిల్లలు కూడా యూజ్ చేస్తున్నాడు, అఫెన్సెస్ యూజ్ చేసి ఇవన్నీ దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే 17 వెహికల్స్ మేము రికవరీ చేయడం జరిగింది. ఇంకా మిగతా కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా టీం మెంబర్స్ ఉన్నారా లేదా అని చెప్పి వెరిఫై చేసి మనం కూడా పట్టుకోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే 2 వీలర్స్ వెహికల్స్ వాళ్ళు ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఒక పార్కింగ్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో టోకెన్స్ ఇచ్చేది అక్కడ అటువంటి చోట పెట్టుకోవాలి. ఇక్కడ మన మెట్రో రైల్వే స్టేషన్ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా వాళ్ళు పక్కన ఎక్కడ పెడతారు, 10 రూపాయల గురించి 20 రూపాయలు మళ్ళీ కట్టాల్సి వస్తుంది చెప్పేసి వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా వేరే చోట పెట్టడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది అయితే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు మియాపూర్, ఆర్సీపురం, చందానగర్ నుంచి ట్రావెల్ చేసి పడంచెరు ఇండస్ట్రీస్కి వెళ్ళేవాళ్ళు రోడ్ల మీద పక్కన పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అట్లా అటెండెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటే వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ 2 వీలర్స్ ఓనర్స్ ఉన్నారో దానికి ఒక 2 లాక్స్ ఇంతమంది కూడా లాస్ట్ టైం కూడా మీకు చెప్పడం జరిగింది. అప్పుడు నర్సాపేట గ్యాంగ్ అప్పుడు పట్టుకోవడం లాస్ట్ మంత్. ఈసారి ఇది బాన్స్వాడ టీం. కాబట్టి లాక్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం, అట్లాగే పార్కింగ్ నుంచి కూడా పెడితే కెమెరాస్ అనేది ఉంటాయి, ఒకటి పెట్టుకుంటే వాళ్ళ సేఫ్టీ అనేది ఉంటుంది. అంటే మీ ద్వారా మేము చెప్పడం చేస్తున్నాం. వాళ్ళు జాగ్రత్తగా ఉండని చెప్పేసి మా ద్వారా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ 2 వీలర్ అఫెండర్స్ వీళ్ళంతా కూడా, మొత్తం టీం అంతా 2 వీలర్ అఫెండర్స్. వీళ్ళని తీసుకెళ్ళి డిఫరెంట్ ప్లేసుల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముతారు. తక్కువ ప్రైస్కి తీసుకెళ్ళేసి అమ్మేస్తూ ఉంటారు. కొన్ని వెహికల్స్ దీంట్లో యూపీ కూడా పోయినని తెలిసింది. అది కూడా మేము వాటిని కూడా వెరిఫై చేస్తాం. 2 మైనర్స్ ఉంటారు. దీంట్లో షేక్ అర్మాన్ అతను అల్మాస్ షేక్ అని ఉంటారు. దీంట్లో CCL1 జూనియర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ముఠా సభ్యులు గంజాయి మరియు మద్యం సేవించి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతూ వస్తున్నారు. వాహనాలను ఇంటి ముందు పార్క్ చేసిన చోట్ల నుంచి తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన పుల్యాల ఉమాశంకర్ గారు 5 ఏప్రిల్ 2025 రాత్రి తన ఇంటి ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ TS07 HS14 నెంబర్ గల బండిని మరుసటి రోజు ఉదయాన్నే మిస్సింగ్గా గమనించారు.
ఈ అరెస్టులకు 30 రోజుల పాటు గట్టి నిఘాతో మియాపూర్ పోలీసులు తెచ్చిన విజయం ఇది. ఎస్హెచ్ఓ శివప్రసాద్ గారు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మరియు వారి బృందం చేసిన శ్రమ ఫలించింది. ఇలాంటి చోరీలకు చెక్ పెడుతూ ప్రజల ఆస్తికి రక్షణగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.